హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సితారా వరల్డ్. ఈ తామర పువ్వులు, మొక్కలు, ఈ ఆకుకూరలు ఇవన్నీ నేను ఎప్పుడు వేసానని అనుకుంటున్నారా? కాదండి, ఈ బుజ్జిపిన్ని వేసింది. నాకు ఒక్కొక్కసారి ఏ పనులు చేసినా బద్ధకంగా ఉంటుందనిపిస్తుంది కదా, మోటివేషనల్ లేకుండా. మీకు అంతేనా? ఎప్పుడైనా ఇలా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు వీళ్ళని చూస్తే భలే మోటివేషన్గా అనిపిస్తుంది. ఖాళీగా ఉండకుండా ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. బుజ్జిపిన్ని అయితే ఎప్పుడు ఇల్లు క్లీనింగ్ చేస్తూ ఉంటుంది. ఇల్లు ఎప్పుడు మెరిసిపోతూ తెల్లగా మిలమిల్లాడిపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ చిన్న గార్డెన్ ఉంది పక్కన, ఖాళీ ప్లేస్లో ఆకుకూరలు అన్నీ వేసింది. ఇలాగా ఇంట్లో బంతి చెట్లు, మిరప చెట్లు, టమాటా చెట్లు, బెండ చెట్లు, కాకరకాయ చెట్లు, బీరకాయ చెట్లు అన్నీ ఉన్నాయి. ఇది ఉంది ఇది లేదు అనకుండా తోటకూర, ఆకుకూర, గోంగూర, చుక్కకూర, పాలకూర, ఇవి కంది మొక్కలు కూడా వేసిందనమాట పిన్ని. పూల మొక్కలు కూడా చాలా రకాలు ఉన్నాయి. మీకు అప్పుడప్పుడు షార్ట్ వీడియోలో చూస్తూ ఉంటాను కదా. బుజ్జిపిన్నికి 2 బాబులు, ఒకరు శేఖర్, మోహన్. శేఖర్కి ఈ మధ్య పెళ్ళి అయింది, పెళ్లి వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, చూశారు కదా. ఇక మోహన్ వచ్చేసి యుఎస్లో ఉంటాడు. యుఎస్లో చదువు కంప్లీట్ అయింది, జాబ్ చేస్తున్నాడు. బుజ్జిపిన్ని ఆకుకూరలన్నీ వేసింది, కానీ వాస్తవానికి పిన్ని ఆకుకూరలు తక్కువే వాడుతుంది. నేనే ఆకుకూరలు ఎక్కువగా వాడుతూ ఉంటాను. పకోడీలోకి తోటకూర అని చెప్పేసి, గోంగూర రైస్ చేయడానికని, పిల్లల క్యారీజ్లో పిల్లలకి ఉదయాన్నే లంచ్ బాక్స్ చేసేటప్పుడు తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఎక్కువగా గోంగూర రైస్ చేస్తూ ఉంటాను. పిల్లలు లంచ్ బాక్స్లో ఇష్టంగా తినేది ఏంటంటే పులిహోర, క్యారెట్ రైస్, గోంగూర రైస్, ఇలాంటి తాలింపు రైస్లు అయితే బాగా తింటారని చెప్పేసి ఎక్కువగా అవే చేస్తూ ఉంటాను. కర్రీస్ చాలా తక్కువ పెడుతుంటాను. ఇలా ఆకుకూరలు కానీ, తోటకూరలు కానీ, కాయకూరలు మొక్కలు వేసినప్పుడు చాలా పనే ఉంటుందండి. పిన్ని ఓపికగా చేస్తూ ఉంటుంది. ఇది మొక్కలు వేసేటప్పుడు అయితే అంతా దున్నివ్వాలి, నీళ్లు కట్టాలి, మొక్కలు వేయాలి. ఏదైనా తెగుళ్ళు వచ్చినప్పుడు మందు కొట్టాలన్నమాట. ఇప్పుడైతే చేల పని చేయట్లేదు కాబట్టి మన దగ్గర మందు అవన్నీ ఉండవు. వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకొని నీళ్ళ మందు కానీ, పురుగు మందు కానీ ఏదైనా చేలల్లో కొట్టేటప్పుడు వాళ్ళ దగ్గర తెచ్చుకొని కొంచెంకి మొక్కలకి కొడుతూ ఉంటుందన్నమాట. పిన్ని చాలా ఓపికగా చేస్తూ ఉంటుంది. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏ పనైనా చాలా ఈజీగా చేయగలుగుతారు. వామ్మో వీళ్ళు చేయలేరేమో ఆడవాళ్ళు అని అనుకుంటారు, కానీ వాళ్ళు తలుచుకుంటే ఎంతటి పనినైనా ఈజీగా చేసేస్తారు. ఒక్కొక్కసారి ఓమ్మో ఇంత పని చేయాలా అనిపిస్తుంది, కానీ ఒళ్ళొంచి ఆ పని చేస్తూ ఉంటే ఎంతటి పని అయినా సరే అయిపోతుంది అనమాట. తర్వాత చూసుకుంటే నేనైనా ఇంత పని చేసింది అనిపిస్తుంది. ఏదైనా మనం బయట వాళ్ళ చేత పని చేయించుకుంటే రూపాయి ఇవ్వాలి, రూపాయి ఖర్చు పెడితే ఏమొస్తుంది, మనమే ఈ పని చేసుకుంటే ఆ రూపాయి మన దగ్గర ఉంటుంది కదా అని చెప్పేసి ఒక ఆడదే బాధ్యతగా చేసుకుంటూ ఉంటుంది పని. నిజానికి మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళే ఎక్కువ పని చేస్తారు, చేయగలుగుతారు కూడాను. వాళ్ళని కొద్దిగా సపోర్ట్ చేస్తే ఆడవాళ్ళు ఎక్కువగా పని చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో మగవాళ్ళు మీరు ఇంట్లోనే ఉంటారు, ఏం చేస్తారు, ఏం పని చేస్తారు అని చెప్పేసి వాళ్ళని ఊరకు తీసి పడేస్తూ ఉంటారనమాట, కరివేపాకు తీసేసినట్టు. ఒక ఆడది మనీ సేవ్ చేయాలి అనుకుంటే పుట్టినరోజని, పెళ్లి రోజులని, పిల్లల పుట్టినరోజులని ఇలాగా చాలా వస్తూ ఉంటాయి. వాటికి వేలకు వేలు బట్టలు కొనకుండా ఉన్న బట్టల్లోనే ఏ ఒకటి వేసుకొని సెట్ చేసేసుకుంటే ఆ బట్టల ఖర్చు అనేది మిగులుతుంది. 1000 కానీ 2000 కానీ ఎంతైనా సరే మనం పెట్టాలనుకున్న ఖర్చు 1000 రూపాయలు అనుకుందాము, 1000 రూపాయలు ఉంటాయి పుట్టినరోజు దానికి. పెళ్లి రోజు అయితే 2000, ఇలాగా 3-4 వేలు, సంవత్సరం మొత్తంలో ఒక 5000 దాపెట్టవచ్చు. ఇకపోతే పుట్టినరోజులు కానీ ఆ పార్టీ అని ఈ పార్టీ అని ఇంట్లో కాకుండా బయటికి వెళ్ళి తింటే 4-5 వేలు ఈజీగా అయిపోతాయి. అదే ఇంట్లో అయితే ఒక 1000 రూపాయలతో అయిపోతుంది. ఇంకేదైనా మన రిలేటివ్స్లో పెళ్ళి ఉంటుందంటే పెళ్ళింట్లో బట్టలు కొనే కంటే కూడా మన ఇంట్లో హడావడి ఎక్కువగా ఉంటుంది. ఆ జాకెట్ వర్క్ అని, ఈ జాకెట్ వర్క్ అని, పిల్లల బట్టలని అవని హైలైట్గా ఉండాలని చెప్పేసి. కానీ ఎవరో హంగులు ఆర్భాటాలు వస్తారని చెప్పేసి మన రూపాయి మనం ఖర్చు పెట్టుకుంటే దానివల్ల ఏమీ రాదు. ఈరోజు మనం 1000 రూపాయలు, 2000, 10,000 ఇలా పెట్టి బట్టలకి పోసాము అని అంటే మన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. మళ్ళీ అన్ని డబ్బులు సంపాయాలంటే మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది. మీ దగ్గర ఒకవేళ డబ్బులుండి ఖర్చు పెట్టుకుంటే ఏం కాదు. అదే మనం పూట ఈరోజు 500 సంపాదించాము, ఈరోజు పనికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నామని చెప్పేసి దాపెట్టిన డబ్బులు తీసి అలా బట్టలు కొంటే అవి ఊరికనే ఖర్చు అయిపోతాయి. రేపు ఆ బట్టలు చెత్తకుండీలోకి పోతాయి, కానీ మళ్ళీ ఏమి ఇది రాదు. అదే ఆ 10,000 పెట్టి బంగారం మొక్క కొనుక్కుంటామంటే రేపటి రోజున డబుల్ అయింది, 10,000 20,000 అవుద్ది. బ్యాంకులో పెట్టుకుంటే ఒక 10,000 డబ్బులన్నా ఇస్తుంది మనకి. అదే బట్టలు తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే మనకేమైనా ఇస్తారా చెప్పండి. ఇక నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఎవరినో చూసి అంగులు ఆర్భాటాలు పోయే కన్నా కూడా మన రూపాయి మనం సేవ్ చేసుకోవాలి.
ఈ పొద్దు ఎవరి కోసమో కాదు కదా, మన కోసం మన ఇంటిని చక్కదిద్దుకోవాలన్నమాట. మన దగ్గర రూపాయి లేనప్పుడు ఎవరో వచ్చి ఇదిగమ్మా నువ్వు ఇబ్బంది పడుతున్నావు, తినలేకపోతున్నావు ఈ పూట అని చెప్పేసి మనకు 100 రూపాయల చేతులు ఏం బెటర్ కదా. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, అవగాహన చేసుకోండి. మన మధ్య జరిగిన సంఘటనే, ఏ టీవీల్లోనో ఫోనుల్లోనో వచ్చింది కాదు. ఇప్పుడు వచ్చే న్యూ జనరేషన్, న్యూ కపుల్స్, న్యూ మదర్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా వినండి. ఒక న్యూ కపుల్కి న్యూ బోర్న్ బేబీ పుట్టింది. 1 ఇయర్ ఫంక్షన్ చేయాలని చెప్పేసి ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేయాలని మదర్ అయితే అడుగుతూ ఉంది అనమాట భర్తని. రోజు భార్య అడుగుతూ ఉంది, మన బిడ్డ ఫంక్షన్ చేయాలి, ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేయాలని. తండ్రి అయితే నా దగ్గర అసలు డబ్బులు లేవు, నేను చేయలేను అంటాడు. కాదు నేను చేస్తానంటది భార్య. పుట్టినరోజు చేస్తే లేకుంటే నేను ఒప్పుకోను, నేను పురుగు మంది చచ్చిపోతానంటది భార్య. భర్త ఏమో నా దగ్గర డబ్బులు లేవంటాడు. ఇంకా ఎట్టకేలకు భర్తకి తప్పనిసరి అయ్యి 4 లక్షలు అప్పు చేసి మరి పుట్టినరోజు గ్రాండ్గా చేస్తారు. ఇక చుట్టుపక్కల వాళ్ళైతే మీ పుట్టినరోజుకి వచ్చిన బంధుమిత్రులు అయితే అబ్బా భలే చేశారు పుట్టినరోజు అని పొగుడుతూ ఉంటారు. ఇట్లా పొగడతలు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ 2వ పుట్టినరోజు రానే వచ్చింది. ఆ భార్య మళ్ళీ 2వ పుట్టినరోజు కూడా ఘనంగా చేయాలి, భలే పొగిడారు అని అంటుంది. భర్త ఏమో ఫస్ట్ పుట్టినరోజు తెచ్చిన 4 లక్షలు తీర్చలేదు అప్పు, మళ్ళీ 2వ పుట్టినరోజు నా వల్ల కాదంటాడు. రోజు ఇంట్లో ఇదే గొడవ నడుస్తుంది. ప్రతిరోజు కూడా పుట్టినరోజు చేయాలి అంటుంది భార్య ఏమో. భర్త ఏమో నా దగ్గర డబ్బులు లేవంటాడు. మళ్ళీ యథావిధిగా నేను చేస్తానంటుంది భార్య. ఈ మధ్యలో ఫస్ట్ పుట్టినరోజుకి ఇచ్చిన వాళ్ళ అప్పుల వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు. అయినా భర్త ఎలాగోలాగా మళ్ళీ అప్పు చేసి మళ్ళీ 2వ పుట్టినరోజు చేశాడు. ఫస్ట్ అప్పు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ పుట్టినరోజు చేసావు గ్రాండ్గా, ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు మా అప్పు మాకు గట్ట అంటారు. ఇక అప్పు ఇచ్చే మార్గం, డబ్బులు ఇచ్చే మార్గం లేక అబ్బాయి భర్త అనేది మందు తీసుకొని చనిపోతాడు. ఇక భర్త చనిపోవడంతో భార్య మీదకి వస్తారు, మా అప్పు తీర్చండి అని చెప్పేసి. భార్యకు ఎటు అర్థం కాక పిల్లవాడికి మందు ఇచ్చేసి ఆమె మందాకి చనిపోయిద్ది. దీంట్లో ఎవరు తప్పంటారు మీరే చెప్పండి. ఒక నిండు జీవితాన్ని కోల్పోయారు. అలాగే ఈరోజు బాలురే రేపటి పౌరులు అంటారు కదా, మరి ఒక బిడ్డ ప్రాణం అనేది కోల్పోయాడు కదా ఇక్కడ. సో దయచేసి హంగులు ఆర్భాటాలకు పోయి మన సంసారాలు పాడు చేసుకోవద్దు అనేది నా విన్నపం. దయచేసి తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు ఇక్కడ. కరెంటే బాయా తెలుసయ్యా. ఇది వచ్చేసి ఉమా బర్త్డే. ఆ రోజు సెప్టెంబర్ 4. ఫస్ట్ బర్త్డేకి ఇలా పాయసం చేసి పుట్టినరోజు చేశాను, కేక్ కట్ చేసి స్వీట్ మెమరీగా. నేను కూడా అప్పుడు మా ఆయన్ని అడిగాను ఫస్ట్ బర్త్డే గ్రాండ్ గా చేయాలి, ఉమాతో పుట్టిన పిల్లలందరూ పుట్టినరోజు జరుపుకున్నారని. మా ఆయన అయితే నా దగ్గర డబ్బులు లేవు నేను చేయను అంటాడు. ఒక 10,000 LIC కడతాను, ఉమా పేరున ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకున్నామని ప్రతి సంవత్సరం LIC కడదామని చెప్పాడు. ఇక మా అమ్మ కూడా పుట్టినరోజు దేనికమ్మా డబ్బులు లేకుండా అరుస్తున్నంతో డీల్ ఓకే చేసాము, ఓకే LIC కడదామని చెప్పేసి. ఇక సెకండ్ బర్త్డే నుంచి కూడా చాక్లెట్లు పంచుతుంటాడు మా. ఇప్పుడు 11 వచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరం పాయసం చేసి కేక్ గా చేశాడు. ఎలా ఉంది స్టోరీ? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేయండి వీడియోని. బాయ్.